మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అదే ఈ ప్రజలు ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఒకవేళ ప్రతి గ్రామం నుంచి సగానికి పైగా ప్రజలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాస్తే, అదే ఒక ప్రజాభిప్రాయం. 4,00,00,000 మంది ఓటర్లున్నారు. 2,00,00,000 మంది లెటర్స్ రాసారంటే, అమరావతిలో జరుగుతున్నది దోపిడీ, అవినీతి, దాని మీద సీబీఐ ఎంక్వైరీ జరగాలని గనక లేఖలు రాస్తే, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆ రోజుతో కూలిపోతుంది. కానీ చాలా మంది అంటున్నారు తర్వాత కూడా కూటమి ప్రభుత్వమే వచ్చే అవకాశాలున్నాయని. చెప్తున్నా కదా! కూటమి ప్రభుత్వం అవకాశం అంటే ఎవరు స్పందించలేదనుకోండి. హ్మ్. లేఖలు రాయలేదనుకోండి. వాళ్ళు ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారని లెక్క. వాళ్ళు లేఖలు రాసారనుకోండి. వాళ్ళు ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. మాకు రావాల్సిన డబ్బు మీరెలా దోచుకుంటారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టు లెక్క. అది ప్రభుత్వ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నదానికి అంతకంటే ప్రామాణికం అవసరం లేదు. ప్రతి గ్రామం నుంచి గనక మీకు వినతి పత్రాలు వెళితే అవి 2,00,00,000 చేరితే మీకు 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది.